హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నైట్కి మేము కాలీఫ్లవర్ ఎగ్ బుర్జీ అయితే చేసుకున్నామండి. ఈ కాలీఫ్లవర్ ఎగ్ బుర్జీ కర్రీ ఏంటని అనుకుంటున్నారా? మా ఇంట్లో అయితే రెగ్యులర్గా చేసుకుంటాం అనమాట ఈ కర్రీ. ఎందుకంటే ఈ కర్రీ ఎక్కువ బెంగాల్ వైపు చేస్తారు, ఎందుకంటే మా ఇన్లాస్ బెంగాల్ కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్లోని ఆనియన్స్, మిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలండి. వేపిన తర్వాత ఈ కాలీఫ్లవర్ కూడా చిన్న చిన్న పీసుల్లాగా చేసుకొని అందులో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా వేసుకొని దగ్గరికి వేపుకోవాలి. కాలీఫ్లవర్ బాగా ఉడికినంత వరకు. కాలీఫ్లవర్ బాగా ఉడికిన తర్వాత మనం ఈ ఎగ్స్ ఉన్నాయి కదండి, ఎగ్స్ అయితే అందులో కొట్టి ఎగ్ బుర్జీలాగా చేసుకోవాలన్నమాట. దగ్గరికి చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మీకు కారం అది సరిపోతే కారం కూడా వేసుకోవచ్చండి. ఈ కర్రీ అయితే సేమ్ ఎగ్ బుర్జీలా ఉంటుంది, మధ్య మధ్యలో కాలీఫ్లవర్ కూడా మనకి తగులుతుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది రైస్తో తినచ్చు, రోటీ కొట్తో కూడా తినచ్చు, వీలైతే దోశలతో కూడా తినచ్చండి. ఎందుకంటే కర్రీ మాత్రం అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.